హాయ్ హలో అండి. ఈరోజు నేను తాళి చైన్ గుచ్చుకుందాం అనుకున్నాను. ఇది వచ్చేసి నేను 8 ఇయర్స్గా వేసుకుంటున్నానండి. నల్లలో ఈ షార్ట్ లెంత్ వేసుకొని తర్వాత తీయాల. ఉత్తి మెడతోన తీయకూడదు, ఎప్పుడైనా కానీ బోసి మెడగా ఉండకూడదు. అందుకని షార్ట్ లెంత్ వేసుకొని బ్లాక్ బీడ్స్ తర్వాత ఈ లాంగ్ లెంత్ తీసానండి. నా తాళి తీసాను. ఈరోజు వచ్చేసి చైన్ వేసుకుందాం అనుకున్నానండి. తాళి చైన్ దీనికి చాలా రీజన్ ఉందండి. పెట్టడానికి చాలా ఇబ్బందులు పడి చాలా పెట్టేసి వస్తాము. అస్సలు ఇది అందుకనే అంటారు కదా, మాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల పెట్టాల్సి వచ్చింది చైన్. కానీ ఉండలేకపోయినాము. చూసారు కదా, ఇది వచ్చేసి దారం గట్టి దారం అండి. చాలా బాగుంటుంది. 4 పొరలు వేయాలని చూసాను కానీ హోల్స్ దానికి చిన్నగా ఉన్నాయి. అందుకని 2 పొరలు వేసేసాను నేను. చూడండి, ఇలా తీసుకొని కొంచెం వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని కాల్చుకుంటే కొంచెం షార్ప్గా ఉంటుంది. షార్ప్ ఉన్నప్పుడు మనకు పూసలు ఎక్కించడానికి కానీ ఈజీగా ఉంటుందండి. నేను వచ్చేసి నా పగడాలు, నల్లలు, గోల్డ్ బీడ్స్, మళ్ళీ తాళీలు ఎక్కించుకుంటున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం అండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎక్కించుకుంటారు. ముత్యాలు, మళ్ళీ లక్ష్మీ కాసులు అలా అన్నీ ఎక్కించుకుంటారు. ఏమో నేను పెళ్ళప్పుడు ఎలా ఎక్కించారో నాకు మా పుట్టింటి వాళ్ళు అలాగే ఎక్కించానండి. నేను చేంజ్ అనేది చేయట్లేదు. చూసారు కదా, పగడాలు. ఇది తాళి చైన్ పెట్టడానికి వచ్చేసి కొంచెం ఇన్ని రోజులు ఎందుకుందా అని ఆలోచన చేస్తున్నారా మీరు కూడా? ఇది వచ్చేసి మేము ఇల్లు కట్టించుకున్నప్పుడు చాలా ఇబ్బంది అయిందండి. అప్పుడని పెట్టేసాం మేము ఇల్లు కట్టించుకునేటప్పుడు. అదేదో అంటారు కదా, ఇల్లు కట్టు చూడు, పెళ్ళి చేసి చూడు అని అంటారు. పెద్దలు ఊరికనే అనలేదు ఏది కానీ. అందుకనే ఇల్లు కట్టాక తెలిసిందండి మాకు ఇంత కష్టమా ఇల్లు కట్టించడం అనేది. అందులోన మా ఆయన లదక్లో ఉండే, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను. సేఫ్ కాదు గోల్డ్ వేసుకుంటే అన్నట్టు. ఇంకా కబోర్డ్స్ వర్క్ పెండింగ్ ఉన్నిందండి. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఒక్కసారి పెండింగ్ పెట్టేసామనుకోండి ఇంకా అలాగే వెనక్కి వెళ్తూ ఉంటుంది కదా. అందుకని పెండింగ్ లేకున్నట్టు ఉండాలని మా ఆయనకి ఇది ఇచ్చేసి లోన్ తీసుకొని వుడ్ వర్క్ అంతా చేయించేసామండి మేము. మళ్ళీ మధ్యలో నడిపించాడు కానీ మళ్ళీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నిందండి. కొంచెం డబ్బు అవసరం పడింది, కొంచెం ఏదో ఉన్నింది సంథింగ్. అందుకనే మళ్ళీ తీసుకొని పోయి పెట్టేశాడండి తాళి చైన్. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అది వచ్చేసి 2-3 డేసేనండి. ఇంతకుముందు ఉన్నింది. ఇంక 8 ఇయర్స్ అనుకోవాలండి. 8 ఇయర్స్ నుంచి అసలు లేదు. ఇది వచ్చేసి చాలా ఇబ్బందులు పడ్డారులేండి. అందులోన ఈయన ఒక్కడే సెల్ఫ్గా ఓన్గా కట్టించుకుంటున్నా. ఎవ్వరు కానీ ఏ హెల్ప్ చేయలేదు. ఓన్ కట్టించుకున్నాడు కాబట్టి చాలా ఇబ్బంది పడి ఇల్లు కట్టించేసాడండి. ఆ టైంలో అవసరం అయ్యేనండి పెట్టాల్సి వచ్చింది. అనుకుంటారు కొంతమంది తాళి చైన్ పెట్టిగానే చేయించుకోవాలా మీరు అని. మళ్ళీ వేరే లేదండి మాకు. ఈయన ఆర్మీలో ఉంటాడు కదా, మనకు వచ్చేసి ఏ చేయాలన్నా ఓన్గా నేను చిన్నపిల్లలను పట్టుకొని ఇక్కడే ఉండి మన దగ్గర ఉండి ఇల్లు కట్టించుకున్నామండి మేము. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎవరు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటూ ఉండరు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, వాళ్ళు ఉంటాయి. ఇవి వచ్చేసి తాళీలు, ఒకటి అమ్మ వాళ్ళది, ఒకటి అత్తమ్మ వాళ్ళదండి. మా ఆయన వాళ్ళది ఒకటి, అమ్మ వాళ్ళది ఒకటి తాళీలు. మా సైడ్ ఇలా 2 వేసుకుంటాడండి తాళిబొట్లు. చూసారు కదా ఎలా కూర్చానో. ఇవి వచ్చేసి టైట్గా 3 వేసేసేయాలండి. ఎంత ఇబ్బందులు ఉంటే మనం యాక్చువల్ అంటే పెట్టమండి అసలు. ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా మనం కాకుంటే ఇంకెవరు ఇస్తారండి. మనం ఎవరిని ఒకరి మీద డిపెండ్ కాకోకున్నట్టు, ఒకరిని అడగకుండా తీసుకోవాలి అని అనుకొని మేము ఇల్లు తీసుకున్నామండి. మనం ఎప్పుడైనా కానీ ఇల్లు ఉందనుకోండి, మనం ఎక్కడ తిరిగి వచ్చినా ఏదొచ్చినా ఇంటికి వచ్చినామనుకోండి, పచ్చడి మెతుకులు తిని ఉన్నా కానీ మనకు ఓన్ హౌస్ ఉందనుకోండి, ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఎందుకంటే 1 ఇయర్ 2 ఇయర్స్ రెంటెడ్ ఉండి చూసాము, మాకు సెట్ కాలేదు. అందుకనే ఇంకా తీసేసుకున్నామండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తీసేసుకుంటేనే మేలు హౌస్. పిల్లలు మళ్ళీ పెద్దగా అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని. అందులోన ఈయన ఆర్మీలో ఉన్నాడా, ఈయన బయటకు వచ్చేలోపు ఇల్లు తీసుకుంటే బెస్ట్ కదా, అందుకని తీసుకున్నామండి. ఇది వచ్చేసి లదాఖ్లో ఉన్నప్పుడు 3 ఇయర్స్ 2018లో తీసుకున్నామండి. అప్పట్లోనే 30 lakhs పడింది హౌస్. ఈయనకు వచ్చేసి 25 lakhs లోన్ వచ్చింది. చాలా ఇబ్బంది అయిందండి. అందుకనే పెట్టాము. అందులోన ఈయన వచ్చేసి రిటైర్డ్ అవ్వడానికి కానీ కొంచెం కారణం ఉందండి. హెల్త్ కొంచెం బాగుండలేదా, అందుకని ఆయన రిటైర్డ్ అయిపోయినాడు.
రీసెంట్గానే 1 ఇయర్ బ్యాక్ రిటైర్డ్ అయినాడండి ఆర్మీ నుంచి. ఈయన చాలా 10 ఇయర్స్ పేరెంట్స్కి కష్టపడి పెట్టాడండి. లేదంటే 10 ఇయర్స్ మా కోసం కష్టపడ్డాడండి. 20 ఇయర్స్ చేశాడు ఈయన ఆర్మీలోన. అయినా గ్రేట్ అండి. చాలా పేరెంట్స్ని వదిలేసి 10th అయిపోతేనే వెళ్ళాడు ఈయన లేనిదే మాకేం లేదండి. ఈరోజు మేము ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నామంటే ఆయన కష్టపడిన దానికేనండి. మేము కూడా ఇంట్లో ఉండి తినడానికి. చూసారు కదండి. ఇంతేనండి. ఎలా ఉంది తాలిచని చూడండి, చాలా బాగుంది కదా. చాలా రోజుల తర్వాత వచ్చింది, అందుకనే ఫుల్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.